భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డూ అన్నప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము నేరము చేసినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును. కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. లడ్డూలో అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అనని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డూలలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే హత్యా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని, మీ రాజకీయ ప్రాబల్యం కోసమని, మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. తరతరాలుగా, వందల వేల సంవత్సరాలుగా ఈ స్వామి మా స్వామి అని అనంతమైనటువంటి కష్ట నష్టాలు కోర్చి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కోసమని తల్లడిల్లేటువంటి భక్తుల మనోభావాలను సర్వనాశనం చేయటానికి కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసమని ఏ మాత్రము కూడా వెనుకాడకుండా, సిగ్గు లజ్జ అన్నదే ఏమాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి, శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా? దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడంట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని మీ కింద పనిచేసేటువంటి ఈఓకు మీరు ఆదేశాలు ఇస్తారు. ఈ ఈఓ జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి, వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు, మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప నూనె కలిసినట్టుగా ఉందనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని, ప్రధాన అర్చకులని, వీళ్ళనందరినీ కూడా పిలిచి శుద్ధి ఎలా చేయాలి, యాగం చేయాలనా, శుద్ధి చేయాలనా,
ఏం చేస్తే బాగుంటుంది అనని మీ పాలనలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ద్వారా రిజెక్ట్ కాబడ్డటువంటి, అది వాడనటువంటి నెయ్యి, రిజెక్ట్ కాబడ్డటువంటి నెయ్యిని చూపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ నెయ్యే వాడారు అనని దమ్ముగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు నందిని నెయ్యి ఎందుకు వాడటం లేదునని గుండెల మీద చేసుకొని చెప్తాను అని చెప్తున్నటువంటి లోకేష్ గారు 14వ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు 19 వరకు నందిని నెయ్యిని, కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎందుకు వాడలేదు? ఒక్క టెండర్లో మాత్రమే నందిని నెయ్యి 6 నెలలు మాత్రమే ఎందుకు సరఫరా చేయబడింది? మీ హయాంలో సరఫరా చేయబడ్డటువంటి కంపెనీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక పర్యాయాలు ఎందుకు నెయ్యిని సరఫరా చేసింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? ఆ రోజున అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా అవుతోంది అని ప్రశ్నిస్తున్నటువంటి మీరు మీ దొంగ మీడియా ద్వారా ఆ రోజున కూడా ఇదే ధరకు నెయ్యి ఎలా సరఫరా అయ్యింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మీరు కాదా? దీనికి సంబంధించి ఆనాడు 14 నుంచి 18, 19 వరకు దాదాపు 14 సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా? ఈ రకంగా కల్తీ నెయ్యిను వాడేటువంటి పరిస్థితి లేనే లేదునని ఆనాటి మీ హెల్త్ ఆఫీసర్ శర్మిష్ఠ చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది, దాదాపు 10 మంది నిపుణులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత 3 సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పంది కొవ్వు కలిపింది, యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తొచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది. ఒకవేళ కాదు అనంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు బురద చల్లి, ఈరోజు బురద కూడా కాదు, అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుడి మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది. నెయ్యి కాదు, మీ మానసిక స్థితి కలుషితమైంది. మనిషిగా మీరు కలుషితమైనారు. నెయ్యి కాదు, మీరు కలుషితమైంది. కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు. చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని ల్యాబ్కు పంపించి తద్వారా టెస్ట్లకు పంపించి ఎన్డీడీబీ ద్వారా పంపించినాము, ఆ ఎన్డీడీబీ రిపోర్టులో వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్కు కూడా పంపించినటువంటి ఈవో శ్యామలరావు ఆ ల్యాబ్ రిపోర్టును మీరెందుకు ఇంకా బయట పెట్టలేదు? ఎన్డీడీబీ రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది? దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా యానిమల్ ఫ్యాట్ కలిపారు అని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు? మాట్లాడవలసిన అధికారి మీరు కదా. ఆ రోజున మేము
ఈ కల్తీ నెయ్యి వాడకం చేసినాము అని చెప్పేటటువంటి కమిటీలో చంద్రబాబు గారు నెయ్యి టెండర్లకు సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే, దీని మీద టెండర్లు వేసిన తరువాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని తేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు 3 బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు, మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చటానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి, వీళ్ళు 3 అందులో సభ్యులు. కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు, వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిగ్గు తేలాలి. మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద సిబిఐ విచారణ చేయించాలి. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేసుకోవటానికి కూడా మేము సిద్ధం. నిజం నిగ్గు తేలాలి, బయటికి రావాలి. దీని మీద ఈనాడు పత్రిక అయితే ఈ రోజున ఎంత దుర్మార్గమైనటువంటి రాత. ఈనాడు పత్రిక నిజంగా నిజాయితీదే అయితే ఈ రోజున నా పత్రికా సమావేశం మొత్తం అంతా కూడా రేపు పతాక శీర్షికలతో ముందుకు రావాలి. మీరు రాసినటువంటి అన్నీ కూడా అబద్ధాలు. మీరు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేం ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ ఆరోపణలు మీరు చేశారో ఆ ఆరోపణలు నిగ్గుదేలటానికి ఏ విచారణకైనా సిద్ధం. మీరు ముందుకు రావాలా. అలాగే మా హయాంలో ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు, జరిగి ఉంటే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేస్తూ, చంద్రబాబు ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు, ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు, నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వా మమ్మల్ని నెయ్యిలో, లడ్డులో పశువుల కొవ్వు ఉపయోగించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం మొదలు పెడతావా చంద్రబాబు నాయుడు? నీ అహంకార పూరిత ధోరణికి, నీ అన్యాయమైనటువంటి మాటలకి, నీ నీచపు చేష్టలకి, నువ్వు చేసినటువంటి అపచారానికి, అనాచారానికి, ద్రోహానికి ఈ రోజున మొత్తం సభ్య సమాజంలో నువ్వు నమ్మించేతే నమ్మేవాళ్ళు ఉండవచ్చు కాక, పాప పరిహారం మాత్రం తప్పదు, నీకు శిక్ష తప్పదు. ఇంత ఘోర అపచారం చేసిన వాడిని ఆ దైవం క్షమించడు. మేం తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, రక్తం కక్కుకొని చావాలానని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నీ ఆరోపణను నిరూపించటానికి సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని
ఛాలెంజ్ చేస్తున్నానని